Hey guys, welcome back to my channel. So, ఇజ్రాయెల్ ఒక డ్రీమ్. ఈ డ్రీమ్ నెరవేరడానికి చాలామంది చాలా కష్టపడుతుర్రు, చాలామంది మోసపోతుర్రు కూడా. సో నన్ను అందరు అడిగే విషయం ఏంటంటే, అన్న డ్రైవర్ జాబ్స్ ఉన్నాయా, సూపర్ మార్కెట్లో జాబ్స్ ఉన్నాయా, అండ్ కేర్ గివర్ జాబ్స్ ఉన్నాయా, కాకపోతే క్లీనర్ జాబ్స్ ఉన్నాయా, హోటల్కి సంబంధించినవి కానీ, బరిస్తా కానీ, మెక్డొనాల్డ్స్ కానీ, ఇలా చాలా రకాల జాబ్స్. అంటే మన లోకల్ ఏ జాబ్స్ ఉన్నాయో అన్ని రకాల, అంటే మన ఇండియాలో ఎంత మందికి జాబ్లెస్ ఉన్నారో, అంటే జాబ్లెస్ అని చెప్పలేను కానీ ఎవరికైనా ఇప్పుడు దుబాయ్ గల్ఫ్ కంట్రీలోకి వెళ్తే 20,000 30,000 రూపాయల సాలరీ వస్తుంది. అయితే యూరోప్లో వెళ్ళినా తక్కువ వస్తుంది, యూరోప్లో కూడా ₹1,00,000 దాకా వస్తుంది. కానీ దాని ప్రొసెస్ ఎంత పెద్దగా ఉందంటే యూరోప్ కూడా చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే నేను చాలా కంట్రీలు తిరిగాను, నాకు తెలుసు ఎక్కడే పొజిషన్ ఉన్నది. అయితే ఇప్పుడు అందరికన్నా ఏంటంటే ఇజ్రాయెల్కు పెద్ద స్టడీస్ ఏం అవసరం లేదు అనుకుంటున్నారు అందరూ. అంటే ఎలాగైనా రావచ్చు, ఏమైనా పని చేసుకోవచ్చు, ఆ రకంగా ఆలోచిస్తున్నారు. సో దాని గురించి మనం ఇజ్రాయెల్ కాకుండా ప్రపంచంలో జాబ్స్ లేనట్టు ఒక ఇజ్రాయెలే జాబ్స్ ఉన్నట్టు అందరు ఇజ్రాయెల్కే చూస్తున్నారు. సో ఇదే టాపిక్ మీద మనం ఈరోజు మాట్లాడదాం. చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. అంటే డైరెక్ట్ ఇజ్రాయెల్ రావాలనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి గుణపాఠం కూడా కావచ్చు. అండ్ కొంతమందికి నా వీడియో చూసిన తర్వాత వాళ్ళ డిసిషన్, వాళ్ళ ఒపీనియన్ కూడా చేంజ్ చేసుకుంటారని అనుకుంటున్నా. ఒక ఇజ్రాయెల్ జాబ్స్ లేవు, చాలా రకాలుగా రావచ్చు. మేము కూడా చాలా కష్టపడి, నేను చెప్తున్నది, నేను ముంబైలో ఉంటుంటే, ముంబైలోకి వెళ్ళి అంటే చిన్న పల్లెటూరుకి వెళ్ళి నేను ముంబైలో షిఫ్ట్ అయిపోయినా. ముంబైలో నేను చాలా రోజుల నుంచి ముంబైలోనే ఉంటున్నా, నా ఫ్యామిలీ మొత్తం ముంబైలో ఉంది. అయితే మనం ఒక మిడిల్ క్లాస్లో ఇక్కడ నుండి ఇక్కడ అమెరికా వరకు ఎలా వెళ్ళాను అంటే ఈ విషయం ఎవడు కూడా చెప్పాడు. నాకు తెలిసి ఎవడు కూడా చెప్పాడు. అమెరికా వెళ్ళడం అంటే ఇంత ఈజీ విషయం కాదు, కానీ వెళ్ళొచ్చును. అది ఎలా వెళ్ళాలి, దాని ప్రాసెస్ ఏంది, మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో తప్పక చూడండి. ఎవరు కొన్ని సక్సెస్ స్టోరీలు కూడా చెప్తాను నేను. మీరు ఒక ఇజ్రాయెల్ మీదనే ఆధారపడి ఉండకుండా మీ సక్సెస్ స్టోరీలు ఎవరైతే కానీ ఏ సెక్షన్లో హోటల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళ గురించి చెప్తున్నా. ఏ డిపార్ట్మెంట్ అన్నా కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు హోటల్ అంటే 5 స్టార్ 7 స్టార్ హోటల్లో పనిచేసిన వాళ్ళకు సర్టిఫికేట్ ఉంటుంది. దుబాయ్లో పనిచేసి కూడా వచ్చారు మస్తు మంది. సో వాళ్ళ గురించి నేను చెప్తున్నా. మీరు ఒక ఇజ్రాయెల్ని చూడకుండా నేను ఒక మంచి సక్సెస్ స్టోరీ చెప్తా, నా స్టోరీ చెప్తా. ఫస్ట్ మీకు తెలియని విషయం ఏంటంటే, చాలామంది భయపడతారు కూడా, క్రూజ్ షిప్స్ మీకు తెలిసే ఉంటాయి. నేను చెప్పేది క్రూజ్ షిప్స్ అంటే కంటైనర్ కాదు. అంటే సముద్రం డీప్లోకి వెళ్ళి ఒక నెల రోజులు సముద్రం ఉండరు. నేను వాటి గురించి మాట్లాడేది కంటైనరు, అది వేరే డిపార్ట్మెంట్ వేరేవే. దాని గురించి చెప్తున్నాను. క్రూజ్ లైన్ అనేటివి అది ఒక హాస్పిటల్కి సంబంధించిన సంస్థలు, అంటే టూరిజంకు సంబంధించింది అన్నట్టు, టూరిజంకు. అయితే అందులో పెద్ద షిప్స్ ఉంటాయి. పెద్ద షిప్స్ అంటే ఒక్కొక్క షిప్లో 8,000 10,000 అంటే ఒక 2,000 ప్యాసింజర్ నుంచి 10,000 షిప్ల ప్యాసింజర్ కూడా ఉంటాయి. సో అందులో చాలా వేకెన్సీస్ వస్తాయి. అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఇందులో పని చేయాలంటే మంచి చదువు ఉండాలి, మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అనుకుంటారు. కానీ ఇప్పుడు అందులో కూడా 2 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఒకటి మెరీన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మెరీన్ డిపార్ట్మెంట్ వెళ్ళాలంటే నువ్వు అది కొన్ని ఆఫీసర్ కోర్సులు ఉంటాయి, అవి చేయబడుతుంది. అండ్ చిన్న లెవెల్ పొజిషన్కి వెళ్ళాలనుకుంటే జీపీ రేటింగ్ వేసి మీరు ఇండియన్ డిపార్ట్మెంట్ తరపున వెళ్ళొచ్చు. అది కాకుండా క్రూజ్ షిప్లో హోటల్ డిపార్ట్మెంట్ ఉంటాయి. అంటే ఇంజన్ నడగని అయిపోదు కదా, అలా వచ్చిన ప్యాసింజర్ కూడా మనకు పనిచేయడానికి దీనికి మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. సో ఆ వేళగిన మీరు వెళ్తే మీకు తప్పకుండా సక్సెస్ అవుతుంది. మంచి లైఫ్ ఉంటుంది, 7 స్టార్ లైఫ్ ఉంటుంది. నువ్వు ఇంటికాడికి వెళ్ళి స్టార్ట్ కాగానే నీ కార్ వస్తుంది, కార్ పికప్ చేసుకొని వాడు షిప్ వరకు వెళ్ళే వరకు 5 స్టార్ 7 స్టార్ హోటల్లో మిమ్మల్ని నుంచి అంత మంచి మీకు ఫెసిలిటీస్ ఉంటాయి. మంచి అట్రాక్టివ్ సాలరీ ఉంటుంది. అందులోకి మీరు ట్రై చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నంటే, నేను కూడా షిప్లో పనిచేశాను. నేను కాదు, ఇంకా ఎంతమంది చేశారు అది కూడా చెప్తా. కొంతమంది చెప్పుకుంటలేరు.
సో నేను కూడా షిప్లో ఫస్ట్ అంటే నా ఇక్కడ ఇండియాలో నుంచి నేను ఎప్పుడైతే ఫారెన్ కంట్రీ వెళ్ళడానికి స్టార్ట్ చేసిందో అప్పుడు నేను స్టార్టింగ్ చేసింది మాత్రం క్రూజ్ లైన్స్. నేను అది ఎట్లా చేశాను ఏం చేశాను అనేది మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆ ప్రొసీజర్ నేను చెప్తా. కానీ ఏంటంటే నేను ముంబైలో ఉంటుంటే ముంబైలోకి వెళ్ళి నేను క్రూజ్ షిప్ లైన్లో అప్లై చేసుకొని అమెరికా వరకు వెళ్ళాను. అమెరికాలో పనిచేశాను క్రూజ్ షిప్లో ఒక 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ క్రూజ్ షిప్ ఇడిచిపెట్టి మళ్ళీ ల్యాండ్లో అమెరికాలో పనిచేశాను. అమెరికాలో మళ్ళీ ఇడిచిపెట్టి నేను ఇప్పుడు ఇజ్రాయెల్, అంటే ఆ తర్వాత చాలా దేశాలు తిరిగినా కానీ ఆ తర్వాత ఇప్పుడు నేను ఇజ్రాయెల్ వచ్చాను. సో నేను ఒక్కొని అనుకోకర్రి చాలామంది ఒక స్పెషల్ గెస్ట్ పేరు చెప్తాను, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నా అన్వేష్ ఆయన కూడా క్రూజ్ షిప్లో పనిచేసాడు. నేను చేసిన కంపెనీలో చేసిండు యూరోప్లో. సో ఆయన ఎక్కడ కూడా మళ్ళీ ఇది రోలింగ్ చేసి ట్రెండింగ్ చేయకండి అండ్ ఏమంటారు కదా ముందే అన్వేష్ అన్న. సో ఆయన కూడా ఎక్కడ కూడా నేను క్రూజ్ షిప్లో పనిచేసినని చెప్పాడు మీకు. అంటే తన వట్టి అని మీకు డైరెక్ట్ పోయి నేను వీడియోలు వేస్తే అంత ఫేమస్ అయిపోయాడు అనుకోకూడదు. తన కూడా చాలా కష్టపడి తన ఫస్ట్ క్రూజ్ షిప్లో పని వీడియోలు చేసుకుంటా నాకు తెలిసి మేబీ 2014లో ఆయన క్రూజ్ షిప్లో జాయిన్ అయ్యి ఈ ఎండ్ వరకు కరోనా వరకు తన కరోనా స్టార్ట్ వరకు క్రూజ్ షిప్లో పనిచేసి అప్పటి వరకు చిన్న వీడియోలు ఏదో చేసుకుంటూ ఉండే. కావాలనుకుంటే మీరు చూడండి, యూట్యూబ్లోకి వెళ్ళి క్రూజ్ వాళ్ళ అన్నాని కొట్టండి, అన్వేషి మొత్తం వీడియోలు వస్తాయి. తన ఇప్పటి వరకు ఎక్కడ కూడా చెప్పలేదు తెలియదు, మళ్ళీ నన్ను రోల్ చేయకండి. సో ఇది మంచి లైఫ్ ఉంటుంది క్రూజ్ షిప్లో పనిచేస్తే. ఆ తర్వాత ఇక తన అన్వేష్ ఆ తర్వాత మొత్తం క్రూజ్ లైన్కు పోవడం వదిలిపెట్టి ఫుల్ టైం యూట్యూబర్గా ఎదిగిండు. మీకు తెలుసు అన్వేష్ గురించి. సో ఫుల్ టైం యూట్యూబర్ ఎదిగి ఇప్పుడు చాలా మన గవర్నమెంట్ కూడా రీచ్ అయ్యేదానికి అంత పెద్ద పొజిషన్కి వెళ్ళిండు. సో అలానే చాలామంది ఉన్నారు. క్రూజ్ లైన్కి మీరు ట్రై చేసుకోవచ్చును. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, అది ఎలా వెళ్ళాలి ఏం వెళ్ళాలి వీడియోలు చేసి చెప్పమంటే నేను చెప్తా. కావాలనుకుంటే నా ఛానల్ కూడా ఉంది. నా ఛానల్లో కూడా అంటే హిందీలో ఛానల్ ఉంది, అండగా చూడవచ్చు. అది కాకుండా మీకు బెస్ట్ వే నాకన్నా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే మన అన్వేష్ అన్న. మీరు తన కూడా ఛానల్ క్రూజ్ వాళ్ళ అన్న అని హిందీలో ఉంటుంది, మీరు పోయి చూడండి, చూస్తే మీకు ఏర్పడుతుంది. అదే కూడా చాలా ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళకి కానీ ఆంధ్ర వాళ్ళకి కానీ నాకు తెలిసి ఎవరు లేదు. నా తరపున కూడా చాలామంది వెళ్ళరు. రీసెంట్గానే మన జగిత్యాలకి వెళ్ళి మొన్న నేను పంపించినట్టే నేనే ఏజెంట్ చేసి పంపించానని చెప్తున్నాను. బైక్ ఏజెన్సీ ఉంది, ఇట్లా అప్లై చేసుకో అంటే తన పోయింది. ఇప్పుడు గత 2 నెలలు వాడు పనిచేస్తుండు. ఇప్పుడు లండన్లో ఉన్నాడు ప్రజెంట్. సో నా తరపున ఒక 15-16 మంది ఈ క్రూజ్ లైన్లో నేను నాకు తెలిసిన సాయం నేను చేసిన. సో మీకు కూడా పోవాలనుకుంటే మీరు కూడా పోవచ్చును. మంచి అట్రాక్టివ్ సాలరీ ఉంటుంది. అందులో కూడా మీకు 1,00,000 మీదకి వెళ్ళే సాలరీ తయారవుతుంది. ఏం ఖర్చు ఉండదు, రూపాయి ఖర్చు ఉండదు. 8 నెలలకు ఒక ఇంటికి రావచ్చును, పోవచ్చు. 8 నెలలు 6 నెలలు దాని పీరియడ్ ఉంటుంది. అందులో మీకు మంచి తెలివితేటలు ఉంటే మీరు క్లీనర్ పని చేసుకోవడం కూడా కెప్టెన్ అయ్యండు. అంటే ఒక $10,000 సాలరీ తీసుకునే స్తోమత స్థితి కూడా ఎదిగిండు. సో అది మంచి ఒక ఆపర్చునిటీ. ఆ వేకు మన తెలంగాణ వారు కానీ మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు కలిసిరు. వాళ్ళు నాకు తెలిసి కంటైనర్ షిప్లలో బాగా ఉన్నారు, క్రూజ్ షిప్లో బాగా తక్కువ ఉన్నారు. కానీ మా తెలంగాణ వాళ్ళు నాకు తెలిసి మాత్రం మా నిర్మల్ డిస్టిక్లో నేను ఒక్కనే కావచ్చు జగిత్యాలకి వెళ్ళి, ఎందుకంటే మా అత్తగారు అక్కడనే కాబట్టి నేను చాలామందికి నాకు అక్కడ కన్సల్టెంట్. అంటే నేను ముంబై ఫస్ట్ బస్సులు ట్రావెల్స్ నడిపినా కాబట్టి నాకు అక్కడికి వెళ్ళి ఎక్కువ పరిచయాలు ఉన్నాయి, మన నిర్మల్కి వెళ్ళి ఎక్కువ పరిచయాలు లేవు. సో అది ఒక మంచి వే, మీరు దానికి నేను ట్రై చేస్తానని అనుకుంటున్నా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్స్. అండ్ మీరు మోసపోకండి. ఇలాంటి హోటల్ జాబ్స్ కావాలనుకుంటే నాకు చెప్పండి, నేను మీకు ఈ క్రూజ్ లైన్లో మీకు ఫ్రీగా అయిపోతుంది. దీనికి కొంచెం టైం పడుతుంది కానీ ఫ్రీగా అయిపోతుంది. మీకు ఎక్స్పీరియన్స్ వగేరా ఉంటే మీకు ఫ్రీగా ఈ పని జరుగుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.